మనం స్వాతంత్ర పోరాటం అనగానే ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్పుకుంటాం. కాని ఆమె కంటే దాదాపు 30 ఏళ్ల ముందే నా రాజ్యం జోలికొస్తే మీ తలలు నరుకుతా అని బ్రిటిష్ వాళ్లకి వార్నింగిచ్చిన ఒక వీరనారి గురించి మీకు తెలుసా? ఆమెనే కిత్తూరు రాణి చెన్నమ్మ. ఒక చిన్న రాజ్యం, కాని ఆ రాణి గుండె ధైర్యం ముందు బ్రిటిష్ ఆర్మీ తోకముడిచింది. అసలు ఒక మహిళా యోధురాలు అప్పట్లోనే తెల్లదొరల్ని ఎలా ఎదిరించిందో ఈరోజు వీడియోలో డీటెయిల్గా చూద్దాం. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్, దత్తత స్వీకార రద్దు. ఫ్రెండ్స్, బ్రిటిష్ వాళ్లు దత్తతపుత్రులకు రాజ్యంపై హక్కులేదు అనే ఒక దుర్మార్గపు రూల్ తెచ్చారు. చెన్నమ్మ భర్త కొడుకు చనిపోయాక ఆమె ఒక బాబుని దత్తత తీసుకుంది. కాని బ్రిటిష్ కలెక్టర్ థాకరే ఇది కుదరదు, కిత్తూరు మాదే అని కన్నేశాడు. అప్పుడు మన చెన్నమ్మ ఏం చేసిందో తెలుసా? నా గడ్డమీద కాలు పెడితే మీ శవాలు లేస్తాయి అని సింహంలా గర్జించింది. మొదటి విజయం, థాకరే పతనం. 1824 అక్టోబర్ 21 బ్రిటిష్ సైన్యం కిత్తూరు కోటను ముట్టడించడానికి వచ్చింది. కాని రాణి చెన్నమ్మ స్వయంగా యుద్ధరంగంలోకి దిగింది. ఆ యుద్ధంలో బ్రిటిష్ కలెక్టర్ థాకరేను మన వీరులు మట్టి కరిపించారు. బ్రిటిష్ వాళ్లు ఊహించని షాకిది. ఒక భారతీయ మహిళా చేతిలో ఓడిపోవడం వాళ్లకి అవమానంగా అనిపించింది. ద బిగ్గెస్ట్ ఇన్వేషన్. ఓటమిని తట్టుకోలేని బ్రిటిష్ వాళ్లు బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీల నుంచి భారీ సైన్యాన్ని పిలిపించారు. చెన్నమ్మ తన దగ్గర ఉన్న తక్కువ సైన్యంతోనే 6 రోజులపాటు అద్భుతంగా పోరాడింది. కాని మన చరిత్రలో ఎప్పుడూ ఉండే నమ్మకద్రోహం ఇక్కడ కూడా జరిగింది. కోటలో ఉన్న కొందరు సొంత మనుషులే ఫిరంగుల మందుగుండులో పేడ కలిపేయడంతో ఆయుధాలు పనిచేయకుండా పోయాయి. చివరికి చెన్నమ్మ బ్రిటిష్ వారికి చిక్కింది. ఆమెను బైలహొంగల కోటలో బందీగా ఉంచారు. కాని ఆమె జైలులో ఉండి కూడా తన సైన్యాధిపతి సంగొల్లి రాయన్న ద్వారా పోరాటాన్ని నడిపించింది. 1829లో ఆమె జైలులోనే మరణించినా ఆమె రగిలించిన ఆ స్వేచ్ఛా నిప్పు మాత్రం చల్లారలేదు. అందుకే ఆమెను ఇప్పటికీ మనం వీరనారి అని గౌరవంగా పిలుచుకుంటాం. చూశారా ఫ్రెండ్స్, మన దేశ గౌరవం కోసం ప్రాణాలర్పించిన ఎందరో వీర వనితలు మన గడ్డపై పుట్టారు. కిత్తూరు చెన్నమ్మ గురించి తెలిసాక మీకేమనిపించింది? ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి వీరనారుల గురించి మీ ఇంట్లో ఉన్న పిల్లలకు, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో ఒక మహిళా యోధురాలు బ్రిటిష్ వారితో పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి కథ చెప్పుకుందామా? కింద కామెంట్ చేయండి. దిస్ ఇస్ దత్తాసాయి సైనింగ్ ఆఫ్. జై హింద్.